ఏంటి బామ్మగారు, నీ సముద్రం ఈరోజు ఎలా కనిపిస్తుంది? మెల్లగా సునామీలా మారుతుందేమో అని భయమేస్తుంది. అర్థం కాల. నిన్న నువ్వు వెళ్ళాక నిన్ను డ్రాప్ చేసిన అబ్బాయి ఎవరు? ఫ్రెండ్ నాన్న. నాన్న తన పేరు సత్య, పక్క స్ట్రీట్లో ఉంటాడు. మేమిద్దరం 4 years నుంచి ప్రేమించుకుంటున్నాం. చాలా మంచోడు నాన్న, నన్ను బాగా చూసుకుంటాడు. ఏం చేస్తుంటాడు? హోటల్ మేనేజ్మెంట్ చేశాడు నాన్న. యూఎస్లో జాబ్ కూడా వచ్చింది. వాళ్ళ నాన్ని ఒంటరిగా వదలలేక వెళ్ళలేదు. చాలా మంచోడు నాన్న. భయమేస్తుంది సత్య, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడినా? నిజంగా మాట్లాడతావా? చూడు, నాన్న కదా అలానే ఉంటారు, నేను కదా ఇలానే ఉంటాను. భయంగా ఉంది సత్య. ఎందుకు భయం? నేనున్నాగా. నాన్న వాటర్. నాన్న నాతో మాట్లాడు నాన్న. సత్య మీకు నచ్చుతాను నాన్న, ఒక్కసారి మాట్లాడి చూడు ప్లీజ్, నా కోసం. రేపు అబ్బాయిని ఇంటికి రమ్మను, మాట్లాడదాం. నిజంగానా నాన్న? నిజంగా. చూడు బాబు. సత్య సార్, నా పేరు సత్య. చూడు సత్య, నాకు ఈ ప్రేమ మీద, ప్రేమించి పెళ్లి చేసుకోవడం మీద పెద్దగా ఒపీనియన్ ఏం లేదు. 4 ఏళ్ళుగా తను ప్రేమించుకుంటున్నామని చెప్తే తన కోసం నిన్ను కలవాలని చెప్పి పిలిపించాను. 5 years సార్. ఈ రోజుతో మా ఇద్దరు ప్రేమ మొదలై 5 years అవుతుంది. ఏం చేస్తుంటావు? నేను హోటల్ మేనేజ్మెంట్. బామ్మ చెప్పింది. మీ అమ్మా నాన్న? అమ్మ చిన్నప్పుడే చనిపోయింది సార్. చిన్నప్పటి నుంచి అన్నీ నాన్నే నాకు. ఆయన ఇక్కడే ఓ హోటల్లో 15 ఏళ్ళుగా క్యాషియర్గా పనిచేస్తున్నారు. అంటే నీకంటూ చెప్పుకోవడానికి ఒక ఉద్యోగం కూడా లేదన్నమాట? ప్రస్తుతానికి లేదు అంకుల్. ఫ్యూచర్లో కూడా లేకపోతే? లేదు అంకుల్, వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే? ప్రేమించినప్పుడు అమ్మాయి బాగుంటే సరిపోతుంది, కానీ పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి బాగుండాలి, వాడికి చెప్పుకోవడానికి ఒక జాబ్ ఉండాలి, చూపించుకోవడానికి ఒక ఫ్యామిలీ ఉండాలి. ఖచ్చితంగా ఇంకో 6 monthsలో జాబ్ వచ్చేస్తుంది అంకుల్. సత్య, నువ్వు ఒక చెఫ్ కదా, నువ్వు ఒక వంట చేసేటప్పుడు ఉప్పు, కారం, దానికి కావాల్సిన వస్తువులు అన్నీ ఉంటేనే అది బాగుంటుంది. దాంట్లో ఏ ఒక్కటి లేకపోయినా తినేవాడికి దాని రుచి తెలియదు. ప్రేమ కూడా అంతే. అన్నీ బాగుంటేనే అది పెళ్లి దాకా వెళ్తుంది. దాంట్లో ఒక్కటి లేకపోయినా అది ప్రేమతోనే ఆగిపోతుంది. నాన్న
నీ కూతురు ఎవరిని పెళ్లి చేసుకుంది అంటే ఒక వంటవాడిని బాగా వండి పెడతాడు, నా కూతురు కష్టపడి సంపాదిస్తుంటే అని చెప్పలేనుగా. తను కూడా సంపాదిస్తాడు నాన్న. విలువలేని ఉద్యోగంతో సంపాదించే డబ్బు నీకు సుఖాన్ని ఇవ్వలేదు. 3 పూట్ల వండడానికి 3 పూట్ల కష్టపడడానికి చాలా తేడా ఉందమ్మా. ఎలా పోషిస్తావంటే మా నాన్న మా ఆవిడ కష్టపడి సంపాదిస్తారు, నేను వంట చేసుకుంటూ బలాదూరు తిరుగుతూ ఉంటానని చెప్పుకోగలడా? ఏం సత్య, చెప్పుకోగలవా? హ? నీకు అర్థమైంది అనుకుంటాను సత్య. సత్య సత్య అలా వెళ్ళిపోకు సత్య. ఒకసారి నన్ను చూడు సత్య, ఒకసారి నన్ను చూడు సత్య, ఒకసారి నన్ను చూడు సత్య. నేను మాట్లాడుతా, నేను మాట్లాడుతూ చెప్తున్నాగా. నేను కన్విన్స్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది, ప్లీజ్. సత్య సత్య అలా వెళ్ళిపోతే నేను ఏమైపోతాను రా. భయం వేస్తుంది, భయం వేస్తుంది. ఆయన అడుగుతుంటే నేను ఇంతేనేమో, నేను మారనేమో, నాతో ఉంటే నిన్ను కూడా ఎంత ఇబ్బంది పడతానేమో అని భయం వేస్తుంది. నీకేం తక్కువరా? నీకు జాబ్ వస్తుంది, నీకు జాబ్ వస్తుంది నాకు తెలుసు. ప్లీజ్ నువ్వు సంపాదిస్తావు. ఆయనకి సంపాదించడంతో ప్రాబ్లం కాదు, నాలంటోడు సంపాదించడమే ప్రాబ్లం. నేను మాట్లాడతా చెప్తున్నాగా. నేను మాట్లాడతా. నువ్వే కాదు, మాట్లాడినా ఆయన కన్విన్స్ అవ్వడానికి రెడీగా లేడు. అయినా ప్రేమకి ఇన్ని క్వాలిఫికేషన్స్ కావాలి అంటే ఈ ప్రపంచంలో ప్రేమికుడు అనేవాడు ఉండడు. బుద్ధినోడు ఎప్పుడూ ప్రేమించడు. సత్య వదిలేస్తున్నావా నన్ను? ఆయన ప్రశ్న అడిగినప్పుడే నేను వదిలేస్తాను. ఉప్పెనలా ముంచేస్తావా ఓ ప్రేమ, ప్రేమిస్తే గుండెల్లో సుడిగుండాలేనా, ఒంటరిగా వదిలేసి చూస్తావమ్మా, ఆ దూరం నరకంలా ఉంటుందే లోన, జంటల్ని విడదీసి జగం మంటల్లో తోస్తోంది జీవితం, ఇరువురయ్యారంటే చేరే సగం, ఏ సంపద రాదంట సరే సమం, నేను నువ్వు తాము ఒకటిగా, నీడై తోడై ఉందామా ఒకరిగా, పొద్దున్నే మొదలెట్టేశారా? ఒరే ఇలా మొదటి సిగరెట్ రా. మీరు మారరు. రే ఆడిటర్ నెల్లాళ్ళని చూస్తున్నాను, ఎందుకంత డల్గా ఉన్నాడు? అంటే బాబాయ్ అది పర్లేదురా చెప్పరా. అంటే వాడు బామ 5 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలిసి సత్యాన్ని ఇంటికి రమ్మని పిలిచాడు. వాళ్ళ అమ్మాయిని వదిలేమని సత్యాన్ని అవమానించి పంపాడు. అప్పటి నుంచి వాడు బామ మాట్లాడుకోవట్లేదు. రే వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళరా. బాబాయ్ ఎందుకు మళ్ళా వాడికి తెలిస్తే? పర్లేదురా, ఈ టీషర్ట్ మార్చుకొని షర్ట్ వేసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సరే బాబాయ్. సత్య
నువ్వు నాతో మాట్లాడి 4 రోజులు అవుతుంది సత్య. కొత్తగా ఏం మాట్లాడాలి? ఇలానే ఉండాలనుకుంటున్నావా? ఇలా ఉంటే నచ్చదని తెలిసినప్పుడు ఇంకెలా ఉండమంటావు? నువ్వు ఇలా ఉన్నప్పుడే సత్య నేను నిన్ను ప్రేమించాను. ప్రేమించడానికి ఇలా ఉంటే సరిపోతుంది, మరి పెళ్ళికి? నాన్న అలా అడిగినప్పుడు నాకు కొంచెం కూడా బాధేలా, కానీ ఆయన అడిగిన ఒక్క ప్రశ్న కూడా నా దగ్గర సమాధానం లేనప్పుడు ఏం చెప్పి కంటిన్యూ చేయమంటావు? ప్రేమించింది నేను సత్య. వదిలేయాలనుకుంటే నాకు చెప్పు. టైం పట్టినా తీరిక కూర్చొని ఏడ్చైనా మర్చిపోతా. కన్నీళ్ళకి కారణాలు అవసరం లేదు బామ్మ, జ్ఞాపకాలు చాలు. ప్రేమించాను కదా, మర్చిపో అని చెప్పలేను, తిరిగి వస్తాను కూడా అనలేను. సముద్రం అంత ప్రేమ ఉంది సత్య. నీలంటే భయమని ఒడ్డుని కూర్చొని చూస్తున్నావు. నువ్వే చెప్పావు కదా, ఇక్కడ పెయిన్ ఉంటే సముద్రం కూడా సునామీలా కనిపిస్తుందని. ఆ సునామీలో నేను ఎప్పుడో కొట్టుకుపోయా. ఏంటి రావు గారు, ఏం ఆలోచిస్తున్నారు? ఎప్పటి నుంచో నాతో కలిసి తాగుదాం అంటున్నారు కదా, రండి తాగుతూ మాట్లాడుకుందాం. లేదురా, మీరు కానివ్వండి. ఏమైందిరా ఈయనకి? ఏం లేదురా, హెడ్ఎక్గా ఉందన్నాడు. అవునా, చెప్పలేదే. టాబ్లెట్ ఏమైనా తీసుకురానా? మ్మ్హ్మ్. రే సత్య, అది బాబాయ్ బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు రా. బామ్మ వాళ్ళ ఇంటికా? బాబాయ్ తనే బామ్మ, సత్య వాళ్ళ ఫాదర్. ఆ, ఎవరు కావాలండి? చెప్పండి. సత్య బామ ప్రేమించుకుంటున్న విషయం మీకు తెలిసే ఉంటుంది. తెలుసండి, మీ అబ్బాయికి ఆల్రెడీ చెప్పాను కదా. మిమ్మల్ని పంపించాడా? అయ్యో, నేను ఇక్కడికి వస్తున్న విషయం వాడికి తెలియదండి. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాడికి మంచి ఉద్యోగం వచ్చిందండి. నన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే ఉండిపోయాడు. వాడు వంట బాగా చేస్తాడండి, అది ఏ వంట అయినా. వాడిని ఇలా ఎప్పుడూ చూడలేదండి. నా కొడుకుని కాదు కానండి, చాలా మంచోడండి. మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడు. అయిపోయిందా? చిన్నప్పటి నుంచి నేను నా కూతురు తప్ప మమ్మల్ని పలకరించే మనిషే కరువు అయిపోయారు. తనకు కనీసం ప్రాబ్లం వస్తే చూడడానికి ఒక ఆడదిక్కు కూడా లేదు. తనకి పెళ్ళైతే కనీసం ఒక కుటుంబం దొరుకుతుంది అని అనుకుంటున్నాను. మీలాంటి వాళ్ళ ఇంటికి ఇచ్చి తను ఒంటరిదాన్ని చేయలేనండి. అయ్యో, ఆడదిక్కు లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసండి. కానీ వాడికి తన వల్ల ఒక తోడు దొరుకుతుంది. మీరైనా నేనైనా కోరుకునేది వాళ్ళు బాగుండడమే కదండి. క్షమించండి, నేను మీలో ఆలోచించలేను. మీరు ఇంక బయలుదేరితే బాగుంటుంది. అది కాదు. పద బాబాయ్ వెళ్దాం. బాగా ట్రై చేశాడు రా బాబాయ్, కానీ సారీరా, నేను ఇలా చూస్తూ తట్టుకోలేకపోయాను. బామ్మ అంటే నాకు చాలా ఇష్టం నాన్న, కానీ నేను తనకు సరిపోనని భయం నాలో అలానే ఉంది. నిజంగా నేను తన్ని హ్యాపీగా చూసుకోలేనా నాన్న?
ఎవరిని ప్రేమించాలనేది మన చేతుల్లో ఉంటుంది, కానీ ఎంతకాలం అనేది మన చేతుల్లో ఉంటుందిరా. లేదు నాన్న, నేను బామ్మని మర్చిపోతా. ఇంక నాకు నువ్వు, నీకు నేను, అంతే. రేయ్ రే సత్య, రేయ్ రే వదిలేరా, సత్య, రేయ్ ఆపరా. గుండె బరువు ఎక్కువైంది, అది తాగితే కాస్తన్నా తగ్గుతుంది. ప్రేమ లేదు, బామ్మ లేదు. అరే ఆజము, లైలా మజ్ను, రోమియో జూలియట్, దేవదాసు పార్వతి అన్నీ విడిపోయిన ప్రేమ కదలేరా. అందుకే అందరికీ గుర్తుండిపోయింది. అలానే ఈ సత్యగడి ప్రేమ కథ కూడా. సత్య భామ, సత్యభామ. బాధగా ఉందే బామ. ఇక్కడ మందు తాగితే బాధ తగ్గాలి కదరా, పెరుగుతుందేంట్రా? తెలిసే గాయం కాదు కదరా అది, లోపల కదా, నొప్పి బయటికి కనిపించదు. రే, తాగను నిజాలే మాట్లాడతాడు కదరా. ఉమ్. ఏమన్నాడు రా పెద్ద మనిషి? వంటున్నా 10 ఏళ్ల క్రితం బామ్మ వాళ్ళ అమ్మ చనిపోయింది. మా అమ్మలనే నన్ను వంటరు చేసి వెళ్ళిపోయినట్టు బామ్మను కూడా వంటరు చేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆయనే వంట చేస్తాడు, ఆయనే క్యారేజ్ కట్టి పంపిస్తాడు బామ్మకి. ఆయన ఉంటాడా? కాదు కదా. రాజమ్మ, నువ్వు చెప్పరా, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే నీకు ఆకలేస్తే వండి పెట్టే మీ అమ్మ నీకు వండి పెడుతుంది కదా, మీ అమ్మ ఉంటుందా? అది ప్రేమరా. అది ఆయనకి ఎందుకు తెలియట్లేదు. ఆకలి తీర్చడం ఒక వరం. నిజమేరా, నేను వంట చేయడమే నా జీవితం. అయితే ప్రేమకు పనికిరానా? రే సత్య, ఊరుకోరా, ఆయనకి నీ ప్రేమ అర్థం కాలేదు. నాకు బామ్మ కావాలరా. ఊరుకోరా. రే సత్య, బామ్మ కావాలరా. ఇంక చాలేటి. నాకు బామ్మ కావాలరా. రే సత్య, రే సత్య, బామ్మ కావాలి. నాకు బామ్మ అప్పుడు ప్రేమ కోసం నేను, కావాలరా. ఇప్పుడు వీడు. ప్రేమ ఎన్నెందుకు కోరుకుంటుందో అర్థం కావట్లేదు. ఎక్కడున్నావురా? పొద్దునుంచే ఫోన్ చేస్తూనే ఉన్నా, రావు గారి ఫోన్ కూడా కనెక్ట్ అవట్లా. నీకు ఒక హాస్పిటల్ లొకేషన్ పెట్టాను, అక్కడికి రారా. హాస్పిటలా? ఎందుకు? నువ్వు రారా, నేను చెప్తాను. ఏమైందిరా? ఏమైంది? నాన్నకేమైనా? హాస్పిటల్కి ఎందుకు రమ్మన్నారా? చెప్పరా, నాన్నకేమైంది? నాన్న, నాన్న, మీకేం కాలేదుగా? హాస్పిటల్కి ఎందుకు వచ్చాను నాన్న? అంతా ఓకేనా? మీకేం కాదు నాన్న. బామ్మ హాస్పిటల్కి తీసుకొచ్చారా? డాక్టర్స్ ఏం చెప్పట్లేదు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? అవునరా,
నాన్న, చిన్నప్పటి నుంచి నిన్నేం అడగలేదు. ఒకసారి అడగాలని ఉంది. నాకు సత్య కావాలని. నాన్న, నువ్వేం మాట్లాడాలనుకున్నా నేను ఆ విషయం గురించి ఇంక మాట్లాడదలుచుకోలేదు. అసలేం కావాలి నాన్న నీకు? నేనా లేదా ఒక కుటుంబమా? నేను ఇలా హ్యాపీగా ఉన్నా నాన్న. అమ్మ చనిపోయాక ఇంట్లో ఒక ఆడదుంటే నేను హ్యాపీగా ఉంటా అనుకుంటే నువ్వు ఇంకో పెళ్లి చేసుకొని నాకు ఓ ఫ్యామిలీని ఇచ్చేవాడివి కదా నాన్న. ఎందుకంటే నాకు అమ్మ దొరుకుతుందేమో కానీ మీ భార్య తిరిగి రాదు. తన జ్ఞాపకాలతో బతికేస్తున్నావు నాన్న. మరి ఇప్పుడు సత్య లేకపోతే నేను కూడా అంతే కదా. అన్నీ ఉన్నా అనాథనైపో. మా నీకు అర్థం కావట్లేదు సత్య. తనకి 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది. లో బీపీ ఎఫెక్ట్ అయ్యి స్పైనల్ కార్డ్ ఇంజరీ కూడా అయింది. పారాప్లీజియా ట్రీట్మెంట్ కూడా ఇచ్చాం. తను తిరిగి కోలుకోవడానికి 2 ఏళ్ళు పట్టింది. అప్పటి నుంచి తను ఎక్కడికి పంపించలేదు. నేను ఎన్ని రోజులు ఉంటానో తెలియదు కానీ తనకి మాత్రం ఒక మంచి కుటుంబాన్ని ఇవ్వాలి అనుకున్నాను. కానీ ఈరోజు పొద్దున్న మామా సారీ. మామా మామా వెళ్ళిపోయావు కదా సత్య. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తానే? గల్లీలో వేరే అమ్మాయిలు ఉంటారన్నావు. ఈ బామ్మకి కాళ్ళు కూడా రావంట. వేరే అమ్మాయిని చూసుకుంటావా? నీకు ముందే చెప్పాను కదా, ఢిల్లీ వెళ్ళి గల్లీలన్నీ వెతికినా నా బామ్మ దొరకాలంటే బీభత్సంగా రాసిపెట్టి ఉండాలని. నాకు నువ్వు వద్దు సత్య. అయ్యో రమ్మా, వద్దంటే వదిలేస్తానా? వెంట పడతా, ప్రేమిస్తా, మళ్ళీ మళ్ళీ ప్రేమిస్తా. ఈసారి నీతో పాటు మీ బాబుని కూడా, సారీ మీ నాన్నని కూడా ప్రేమిస్తా. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఈ బామ్మకి కాళ్ళు రావు. రోజు నీతో చూసే సముద్రాన్ని కూడా చూడలేను కదా. లైఫ్ లాంగ్ నేను ఇలానే ఉంటే. నీ సముద్రం అంత ప్రేమ అన్నావు కదే, నాకు గుప్పు నీళ్ళు ఇస్తావా? మనం పారిపోయి పెళ్లి చేసుకుందామా? ఆగు. వెళ్ళనివ్వండి సార్. వాడికి భామ అంటే చాలా ఇష్టం. వాడే చూసుకుంటాడు.
సముద్రాన్ని చూడలేనన్ను చూపించానుగా. నువ్వే నా సముద్రం. నీతో చూడటం, నీతో మాట్లాడడం, నీతో నడవడం, ఇదే నా ప్రపంచం, ఇదే నా సముద్రం. మనం పెళ్లి చేసుకుందామా? నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటావా? అయ్యో రామా, తాలిబడి తీసుకెళ్ళదే. టైం పట్టినా పర్లేదు, తీసుకొచ్చి నేను ఇక్కడే ఉంటాను. ఇంత జరిగినా మీ నాన్న మారడాన్ని నేనైతే అనుకోవట్లా. ఇంకోసారి ట్రై చేద్దాం. అప్పటికి ఒప్పుకోకపోతే నేను లేపుకెళ్ళిపోతా, నాది గ్యారంటీ. నీ సముద్రం ఉన్నంత వరకు ఈ సత్యగా నీతోటే ఉంటాడు. పద, నువ్వు సెట్ అయిపో. నువ్వు సెట్ అయ్యేదాకా నువ్వేమేమి తింటావో అన్నీ వండి పెడతా. ఏంటి? నిజంగా అన్నీ వండి పెడతావా? సత్య, నాకు చేపల పులుసు వండి పెడతావా? ఓకే, చికెన్? అలాగే. ప్రాన్స్ ప్రాన్స్. చూడు నువ్వు ఏది అడిగితే అది వండి పెడతా. ఇంక నువ్వు మాట్లాడుకో, టైట్ అయిపోతావు. సరేనా? ఐ లవ్ యూ సత్య. నువ్వు చెప్పొద్దు, నేను చెప్పాలి, నువ్వు వినాలి, అంతే.